ఇప్పుడు అవేర్నెస్ చాలా మందికి తెలిసినా కూడా క్యాన్సర్ వ్యాప్తి మనం చూస్తూనే ఉన్నాం. రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఎక్కువగా లేడీస్లో కూడా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అసలు ఈ క్యాన్సర్కి కారణాలు ఏంటంటారు? సో క్యాన్సర్కి కారణాలు అని వెతుక్కుంటూ పోతే కనుక మనకు ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా కనిపించే క్యాన్సర్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. అంటే స్మోకింగ్ చేయటం వల్ల కానీ, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ మధ్య కోలాన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. ఆ తర్వాత ప్రాపర్ టైంలో స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోకుండా కూడా చాలామంది క్యాన్సర్స్ మీద బయటకు వస్తూ ఉన్నారు. సో స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్లో కూడాను ఇంకొకటి, ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది. అంటే అందరికీ డెస్క్ జాబ్స్ అనమాట. ఈవెన్ మేము కూడా డాక్టర్స్గా కూడాను ఓపీస్లో గంటలు గంటలు కూర్చొని పేషెంట్స్తో మాట్లాడడము ఇవి అన్నీ కూడాను. సో సెడెంటరీగా ఒకటే చోట కూర్చొని మనకు ఒబేసిటీస్ వచ్చేస్తున్నాయి, ఊబకాయం వచ్చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడాను ఈ మధ్యకాలంలో అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ బర్గర్స్ ఇవి తినటం వల్ల 8 years 9 years ఏజ్ వాళ్ళని కూడా చూస్తే ఇంతింత లావుగా కనిపిస్తూ ఉంటారు, ఒబేసిటీ రావటం. సో వాటిల్లో ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇవన్నీ కాకుండా కొంతమందికి ఈ టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ టంగ్ క్యాన్సర్స్ ఈ మధ్య కొంచెం ఈ లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 టంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నాను. అందరికీ కూడాను ఒకటే ఒక రీజన్ ఉంటుంది. ఏంటి అని అంటే ఆ పండు కొంచెం నాలుకకు రాసుకుపోతూ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి రాసుకుపోతూ ఉంటుంది. చిన్న చిన్న అల్సర్స్ వస్తాయి, పోతూ ఉంటాయి. అలాగే అల్సర్ వచ్చేసింది పోతుందిలే అని అనుకోండి, అది పెద్ద పెద్దగా అయ్యేసరికి ఇంకా నొప్పి భరించలేని స్టేజ్లో అప్పుడు వస్తూ ఉంటారు. నార్మల్ అల్సర్ అనుకుని. సో ఆ టంగ్ ప్రాబ్లమ్స్, ఈ తర్వాత ఈ టీత్లో కూడాను ఏమన్నా షార్ప్ టీత్ అలాంటివి ఉన్నాయి అని అంటే దానివల్ల రిపీటెడ్గా అల్సర్స్ వస్తున్నాయంటే వెంటనే చెక్ చేసుకోవడం, లేకపోతే ఆ టీత్ ప్రాబ్లమ్స్ని కూడాను మనం వెంటనే కరెక్ట్ చేసుకుంటే కనుక ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా బయటపడవచ్చు. కానీ చాలా మటుకు అంటే ఒక 50% కేసెస్కి ఇలాంటి రీజన్స్ తోటి వస్తారు. స్మోకింగ్ అనో, ఆల్కహాల్ అనో, తర్వాత ఇంప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. కొంతమందికి అసలు ఏ రీజన్ లేకుండానే, అసలు ఏ సిమ్టమ్ లేకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటారు క్యాన్సర్ తోటి. అలాంటప్పుడు మనము కరెక్ట్గా ప్రాపర్గా స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకుంటే కనుక మనం పోను మాట్లాడతాం స్క్రీనింగ్ టెస్ట్లు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేది. సో స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ ఎర్లీ స్టేజ్లో అయినా కానీ వాటిని గుర్తిస్తే కనుక మంచి క్యూర్ ఉంటుంది. ఓకే మ్యామ్, అసలు ఒక మనిషికి క్యాన్సర్ వచ్చింది అని ఎటువంటి లక్షణాల వల్ల బయటపడుతుంది అంటారు? అంటే మీరు చూసిన మోర్ కేసెస్లో ఎటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపించేవి? సో నేను గైనిక్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు, ఎందుకంటే ఒక ఫీమేల్ డాక్టర్ అనేసి. సో సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాను. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అదర్ దాన్ దిస్ ఇంకా మనకు జిఏ క్యాన్సర్స్. సో ఒక్కో క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సిమ్టమ్. సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అవ్వటము, ఓకే, కొంతమంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్తో రావటము, ఇలాంటివి. సో ఇది కూడాను కొంచెం అంటే మనిషిని ఒక రకంగా మభ్యపెట్టే ఇవి అన్నమాట రీజన్స్. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను ఏమవుతుంది అని అంటే పెరిమెనోపాజల్ ఏజ్లో ఉంటారు చాలామంది, అంటే 45 to 50 years ఆ ఏజ్లో. ఆ ఏజ్లో ఉన్న పేషెంట్స్ మాకు మామూలుగా పీరియడ్స్ ఆగిపోతున్నాయి వస్తున్నాయి, లేకపోతే పీరియడ్స్ ఆగిపోయే టైం కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఇలా అనుకోనేసేసి వాళ్ళు అశ్రద్ధగా చేస్తారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మెనోపాజ్ టైం కాబట్టి ఇలా అవుతుందేమో అనేసి అనుకొని దాన్ని తర్వాత కొంతమందికి 2-3 years మెనోపాజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఓకే ఇది మెనోపాజ్ టైము కొద్ది రోజులు ఆగిపోయింది మళ్ళీ వస్తుంది, ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వస్తుంది, ఇట్లా అనుకొని ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కసారైనా గైనిక్ ఎగ్జామినేషన్, ఒక చిన్న ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నా కానీ చాలా మంచిది.